హలో అందరికీ ఈరోజు నేను వచ్చేసింది హైదరాబాద్లో ఉన్న మల్కం చెరువుకి. ఈ మల్కం చెరువు గురించి వీడియోలో నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ పార్క్లో ఏమేమి ఉన్నాయో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక కామెంట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్తాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ తీస్తూ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ వీడియోలోకి వచ్చేసుకుంటే, వీడియోలో మనం బయట ఇప్పుడు మల్కం చెరువు లొకేషన్ ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నారు కదా, బయట పూల చెట్లతోటి ఎలా డెకరేట్ చేశారో. సో గ్రీనరీగా చాలా అందంగా ఉంది, బాగుంది. బయటది కవర్ చేసుకున్న తర్వాత లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నా. దీనికి వచ్చేసి ఎలాంటి ఎంట్రీ ఫ్రీ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ అనమాట. సో హ్యాపీగా వచ్చేయచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు 9:30 AM అండ్ ఈవినింగ్ 4 PM టు 8:30 PM అనమాట. సో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇది ఒక సూపర్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈ పార్క్లో వాకింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు తరచుగా ఈ పార్క్కి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ప్లే గ్రౌండ్ ఏరియా అయితే ఉంది గేమ్స్ ఆడుకోవడానికి. అండ్ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు, లైక్ సెటిల్ అలాంటి గేమ్స్ ఏమన్నా ఉంటే. గ్రౌండ్ అయితే ఉంది మనకు. సో ఉదయాన్నే వస్తే ఆ చల్లగాలికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీలోనే ఉండి కూడా మనకు ఒక పల్లెటూరు ఫీల్ అయితే ఇస్తుంది ఈ పార్క్కి ఒకసారి విజిట్ చేస్తే. అండ్ మరో విషయం ఏమిటంటే, ఇక్కడ లేక్ చుట్టూ ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫెసిలిటీస్ కూడా మనకు ఉండొచ్చు. సాయంత్రం టైం లైట్స్ పడితే నీళ్ళల్లో రిఫ్లెక్షన్ చాలా అందంగా కనపడతాయి. చెరువు దగ్గర కూర్చొని ఆ వెదర్ని ఫీల్ అవుతుంటే, అలా సాంగ్స్ వింటూ అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేము. ఒకసారి విజిట్ చేయండి అండ్ దెన్ మీకే అర్థమవుతుంది. ఇక్కడికి ఎక్కువగా ఫ్యామిలీస్ వాళ్ళే వస్తారు, ఎందుకంటే పిల్లలకి ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ ఉందని చెప్పాను కదా. సో అందుకని పిల్లలతోటి అండ్ మంచిగా వాకింగ్ చేస్తూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీ ఎంట్రీ కదా. సో మ్యాక్సిమం ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు ఈ పార్క్కి. వీకెండ్లో చిన్న ట్రిప్కి ప్లాన్ చేస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సిటీకి దగ్గరలో ఉండి కూడా ఇంత పీస్ఫుల్ వెదర్ దొరకడం చాలా రేర్ మనకైతే. నిజంగా చెప్పాలంటే నాకు ఈ మల్కం చెరువు బాగా నచ్చింది. చాలా సైలెంట్గా కూల్గా ఉంది. హైదరాబాద్లో ఇలాంటి మంచి పీస్ఫుల్ ప్లేస్ ఉందని చాలా మందికి తెలీదు. ఒక్కసారైనా మీరు కూడా వచ్చి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నా. ఈ పార్క్ అయితే మార్నింగ్ వాకింగ్కి లేదా ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది ఒక హిడెన్ జెమ్ లాంటిదని చెప్పొచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని అనుకుంటున్నా. ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాట్ చేయడానికి అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది నిజంగా ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడికి ఎవరైనా వచ్చారు అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలాగా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి అండ్ మీకే అర్థమవుతుంది. సో అంతే గైస్, నేను మ్యాక్స్ దీని బయట లొకేషన్ ఎలా ఉంది అండ్ దీని లోపల లొకేషన్ ఎలా ఉంది అండ్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే కంప్లీట్గా డీటెయిల్గా మీకు నేను చూపించాను. నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట ఈ పార్క్కి. సో ఈవినింగ్ వెదర్ ఈ విధంగా ఉంటుంది ఈ పార్క్ లోపల. అండ్ నేను ఈ పార్క్ డీటెయిల్స్ అన్ని టైమింగ్స్ ప్రతి ఒక్కటి నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి అండ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఏ టైంలో వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇంకా లేట్ ఎందుకు మరి, ఈ వీకెండ్కి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి వచ్చేయండి. ఈ మల్కం చెరువుకి విజిట్ చేయండి అండ్ ఎలా ఉందో ఒక్కసారి అయితే కామెంట్ పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.